తెలంగాణలో అధికార పీఠమే లక్ష్యమన్నారు బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. తెలంగాణ ప్రజలను మేల్కొల్పి కాంగ్రెస్ పార్టీని బొంద పెడతామన్నారు. బండి భగీరథ్ ఇష్యూపై కూడా ఆయన స్పందించారు. ఈ రోజుల్లో ప్రేమ సహజమని బండి భగీరథ్ బాధితురాలు ఇద్దరు స్నేహితురాలన్నారు. ఈ ఇష్యూలో కుటుంబ సభ్యులు ఎందుకు రాజీనామా చేయాలని ప్రశ్నిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డితో మా ప్రతినిధి గోవింద్ ఫేస్ టు ఫేస్. తాజా రాజకీయాలపై మనతో మాట్లాడడానికి ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు మరిన్ని వారికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ ఉండబోతుంది. ఉంటుందని అనుకుందాం, ఉండాలని అనుకుందాం, ఉంటే తప్పేముందని అనుకుందాం, ఉంటే మన వాళ్ళకి మంత్రి పదవులు రావాలని కోరుకుందాం. అయితే ఇక్కడ ఉన్న ఇద్దరు మంత్రులని మారుస్తారా లేదా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారు? ఇద్దరు మంత్రులతో ఇంకా ఆరుగురు కూడా ఇవ్వాలని కోరుకుందాం. అట్లా చట్టం ఒప్పుకుంటుందా? అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తంగా కూడా కేంద్ర కేబినెట్ 75 మందికి అవకాశం ఉంటుంది. కోరుకుంటాము, ఆరు కోరుకుంటే ఇంకొక ఇద్దరు. ఇక్కడ ఉన్న మంది ఎంపీలు ఎంత, కేంద్ర మంత్రులు మీరు అడిగేది? ఆరుగురు మనం కోరుకుంటే ఒక్కోసారి ఒక్క ఎంపీ ఉన్నా కానీ మంత్రి పదవి ఇస్తున్నాం. వీలైనంత మటుకు ఎక్కువ మంది మంత్రులు రావడానికి కోరుకుందాము. ఈ రాష్ట్ర భవిష్యత్తులో కొద్దిగా రాష్ట్రానికి ఉపయోగపడుతుంది, పార్టీకి ఉపయోగపడుతుంది. పార్టీ కూడా ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన తర్వాత అబ్కీ బార్ తెలంగాణమే అన్నాడు కాబట్టి టార్గెట్ తెలంగాణ కాబట్టి ఎంతమంది ఎక్కువ కేంద్ర మంత్రులు ఉంటే పార్టీకి కొద్దిగా ఉత్సాహం వస్తుంది, కార్యకర్తలలో ఉత్సాహం వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా మనం పర్యటించవచ్చు, చైతన్యపూరితమైన ప్రజలు చైతన్యం చేసి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని గద్దెదించవచ్చు. అయితే ఇప్పుడు బండి భగీరథ్ కి సంబంధించి బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రచారాలు చేయడం, ఫ్లెక్సీలు వేయడం, అదేవిధంగా బస్టాండ్లో కూడా మెట్రోలో కూడా ప్రచారం చేశారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇది మొత్తానికి ఒక రాజకీయ కుట్ర. దీనిలో చాలా పెద్ద కుట్రనే. ఒకవేళ రానున్న రోజుల్లో ఏర్పడితే కుట్రలు ఎవరెవరు భాగస్వాములు ఉన్నారు, ఎవరెవరు చేసినారు, ఒక అమాయక ఆడబిడ్డను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్న ఈ దుర్మార్గమైన రాజకీయ క్రీడకు సమాప్తం పలకాల. అక్కడ జరిగింది ఏమీ లేదు. ఏదున్నా కానీ ఒక సామాన్యమైన ఓకే భగీరథను పక్కన పెడుతుంటే బండి సంజయ్ గారు కౌన్సిలర్ స్థాయి నుంచి ఒక కేంద్ర మంత్రి స్థాయికి వెళ్ళాడు. ఈరోజు రాష్ట్రంలో బీజేపీ ఉధృతి పెరుగుతుంది, జనాలలో ఒక రకమైన పాజిటివ్నెస్ పెరుగుతుంది. ప్రజలందరూ కోరుకుంటున్నారు బీజేపీని. బెంగాలు, అస్సాము తర్వాత ఇంకా తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏదో ఒక కుట్రలో భాగంలో బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ కలిపిన కుట్రలో భాగం. ఆ కుట్రని ఛేదిస్తాము. ప్రజలలో మాత్రం ఏం సంబంధం లేదు, దానివల్ల ఏం ఎఫెక్ట్ కాదు. అదొక కుటుంబ సమస్య, అది కోర్టులు దర్యాప్తు సంస్థలకు వదిలేద్దాం. అయితే బండి సంజయ్ రాజీనామా చేయాలి, బండి సంజయ్ కూడా కేంద్ర ప్రభుత్వం బర్తరఫ్ చేయాలని కేటీఆర్ అంటారు. బీఆర్ఎస్ ప్రధానంగా ఆరోపిస్తుంది. దీనికి కొందరు కాదు, కేటీఆర్ ఎప్పుడు పగలు పడుకుంటాడు. ఆ పగలు వచ్చినప్పుడు ఇట్లనే కళలు ఉంటాయి. ఇప్పుడు రాత్రి పడుకుంటే ఇట్లాంటి కళలు రావు. ఆ పగల కోరికలు కొంతమందికి అట్లాంటి కోరికలు ఉన్నప్పుడు వాళ్ళని అట్లనే పగటి కళలు కనమనండి. అయితే ఎక్కడైతే రాష్ట్రాలు అంటే ఎన్నికలు జరుగుతున్నా రాష్ట్రాల ఎన్నికల వరకు మాత్రం ఎలాంటి పెట్రోల్ రేట్లు కానీ అదేవిధంగా నిత్యావసర ధరలు పెంచారు. ఎన్నికలైన మరుసటి రోజు మాత్రమే బీజేపీ రేట్లు పెంచుతారు. సామాన్యులు నడ్డి విరుస్తున్నారు. దీనికి సామాన్యులు నడ్డి విరిచిందేం లేదు. ప్రపంచం లోపల 200 దేశాలలో సుమారు అతి తక్కువ 1% లోపల పెంచిన దేశం మనమే. అమెరికాలో సుమారు 60% పెంచారు, యూరోప్లో 89% పెంచారు, కొన్ని దేశాలలో 100% పెంచారు. ప్రపంచంలో అతి తక్కువ, మరి అంటే అతి తక్కువకి వచ్చి 1% లోపల పెంచిన దేశం భారతదేశం. అది గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వ పట్టిమలనే సాధ్యమైంది. ఒకటి మాత్రం చూసుకోవాలి, యుద్ధాలు మన వల్ల మొదలు కావు, మన వల్ల ఆగిపోవు. అప్పుడున్న కార్యచంద్ర ఎలక్షన్ అప్పుడు అప్పటికి యుద్ధం కొంచెం సద్దు మణిగినట్లు కనబడ్డది. కానీ ఇప్పుడు తర్వాత మళ్ళా యుద్ధం మొదలైంది కాబట్టి క్రూడ్ ఆయిల్ రేట్స్ పెరిగిపోయి దేశ భద్రత దృష్ట్యా, ఇంధన భద్రత దృష్ట్యా, భవిష్యత్తు దృష్ట్యా, విదేశీ మారక నిలువల దృష్ట్యా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. రానున్న రోజులలో కూడా ఇంకా కొన్ని అక్కడున్న ప్రభావితం అవుతుంది. యుద్ధంతో ఆయిల్ ప్రైస్ ప్రభావితం. ప్రజలు కూడా సంసిద్ధంగా ఉన్నారు. దేశాన్ని గురించి మేము ఇంత త్యాగం చేయలేమా, ఎన్నో త్యాగాలు చేస్తాము. ఇంకా సైనికులను చూసి అలా 1% కూడా మేము చేసిన త్యాగం. అన్ని అవగాహనతో ఉన్నారు. ప్రపంచంలో జరుగుతున్న సంఘటనల పట్ల కూడా అవగాహనతో ఉన్నారు. త్వరలో అంటే గతంలో ఏదైతే మోడీ రేవంత్ రెడ్డిని చూసి మీరు నా ఎంబడి రండి, కలిసి రండి, మీ గమ్యాన్ని చేరుస్తానని ఏదైతే పదం మోడీ చేశారో ఆ వ్యాఖ్యల్ని ఊటంకిస్తూ నిన్న ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ కూడా ఈ యొక్క టీఎంసీ నుంచి ఏదైతే సువేంద్ర అధికారి బీజేపీలో చేరాడో అలాంటి కార్యక్రమం, అలాంటి ఏమైనా ఒప్పందం జరిగిందేమో చిన్న కార్యకర్త నాకు తెలియదని ఆ వ్యాఖ్యలు మాట్లాడు. ఆ వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూస్తారు? గౌరవనీయ ఎంపీ గారి ఆలోచన అది కావచ్చు. కానీ ఓవరాల్గా భారత ప్రధానమంత్రి మాట్లాడిన ఉద్దేశం ఏదో గుజరాత్ని అడ్డు పెట్టుకుని ఏదో రాజకీయం చేయాలనుకున్నాడు ఆయన వేదిక మీద. దానికి ఆ సరైన సమాధానం ఇచ్చాడు. ఏదైతే 10 సంవత్సరాలు ఏది కావాలో అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఇప్పుడు నీకు వచ్చిన దాంట్లో సగమే వస్తే దాన్ని ఆలోచించుకో రేవంత్ రెడ్డి గారు. కానీ ఇట్లాంటి వాంపర్ మత్కోజో ఎక్కడ ఉపయోగం లేని తప్పుడు ఆరోపణలతో మీరు అటువంటి ఉండకుండా ఒక మేరతో కలిసి రండి, దేశాన్ని రాష్ట్రాన్ని కలిసి అభివృద్ధి చేద్దామని చెప్పాడు. పార్టీలు ఏదున్నా అది క్లియర్గా చెప్పాడు. పార్టీలు ఏదున్నా రాష్ట్రాలని సమానమే. రాష్ట్రము దేశం కలిసి, కేంద్ర ప్రభుత్వం కలిస్తేనే దేశం అభివృద్ధి చెందుతుంది, వికసిత భారత్కు చేరువవుతామని చెప్పాడు. అయితే చివరిగా సార్, మీది సోషల్ మీడియాలో ఒక క్లిప్ వైరల్ అవుతుంది. అంటే బండి భగీరథ్కి సంబంధించి అమ్మాయి మైనర్కి సంబంధించి ఏదైతే మీరు ఒక ప్రైవేట్ ఇంటర్వ్యూలు ఇస్తూ కూడా అయితే ఇద్దరు కూడా బావమరదల్లాగా ఉంది, వాళ్ళ ఫ్రెండ్షిప్ ఉందేమో, ఆ విధంగానే జరిగి వచ్చేమని మీరు అంటున్నారు. అంటే అదంతా దీని మీద నేను అన్నది ఏంటంటే, ఇప్పుడు అక్కడ మీరు గమనించాల్సింది, అందరు గమనిస్తున్నారు. తెలంగాణ అందరికి మీరు ఎంత చెప్పినా తెలంగాణ అందరికి అర్థమైంది. అబ్బాయి అమ్మాయి ఫ్రెండ్స్, రిలేటివ్స్ అట. రెండోది
ఇలా కొత్తగా ఏం జరగలేదు, 2 సంవత్సరాల నుంచి కలిసి తిరుగుతున్నారు. అంతకుముందు చిన్నప్పటి నుంచి కూడా సంబంధాలు ఉన్నాయట. మూడోది ఏంటంటే తల్లిదండ్రులు కూడా కలిపి సొంత అల్లుడిని తీసుకుపోయినట్టే తిరిగారు. ఏది తిరుమల తీసుకెళ్లారు, శ్రీశైలం అని వాళ్ళు చెప్పినాయి కదా, మేము చెప్పినాయి కాదు, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ మేము చెప్పినాయి కదా. అంటే కుటుంబంలాగా మెదిలి వ్యాపార సంబంధాలు కూడా ఉండి ఏదో ఒక మనస్పార్థలు వచ్చినాయచ్చు. నేనేమంటున్నా అంటే అమ్మాయి కూడా పెద్ద ఏదో 17 సంవత్సరాల 9 నెలలు, ఇంకా 3 నెలలు అయితే మేజర్ అవుతుంది. ఏదో ప్రేమించుకున్నట్లు వాళ్ళు తిరిగినాయి. వాళ్ళేమో ఆ ఫొటోస్ ఆ వీడియోస్ చూస్తే కొద్దిగా సన్నిహితంగా ఏదో ఫ్రెండ్షిప్ నుంచి లవ్ ఒక రిలేషన్స్గా మెయింటైన్ అయినట్లున్నది. ఒక ప్రేమించుకుని తప్పు కాదు ఇప్పుడున్న రోజులల్లో. దానికి ఒక ఏజ్ ఉన్నది, ఏజ్ వరకు ఆగి పెళ్లి చేసుకోవాలా ఇద్దరు ఇష్టపడితే. కాబట్టి నేనేమన్నానంటే సంబంధాలు ఇప్పుడు మనం చూస్తున్నాము. నేను చెప్పాను కదా, అమ్మాయి వాళ్ళ తల్లి బగ్గి వీడియో తీస్తున్నావా అంటున్నది. అంటే మేనత్తనే మాట్లాడుతుంది, అట్లా చిన్నప్పుడు పేరు పెట్టిన మేనత్తుంటే అట్లా మాట్లాడుతుంది. ఆ కుటుంబంలో అంత మంచి అభిమానము బంధం ఉన్నది కాబట్టి ఏదో తేడా వచ్చింది. ఆ తేడా ఏవైతే పొరపచ్చాలు ఉన్నాయో కలిసి కూర్చుండి చేసుకొని ఒకళ్ళు నిజంగా ప్రేమించుకుంటే పెళ్లి చేసుకొని ఇద్దరు కలిసి ఉండాలా, 2 కుటుంబాలు మంచి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా త్వరలో ఆ కేంద్ర మంత్రివర్గం విస్తరణ ఉండబోతుంది. మేము కూడా తెలంగాణకి ఇంకా ఎక్కువ మంత్రి పదవులను కోరుతాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పార్టీ అంతా కూడా కలిసికట్టుగానే ఉన్నాం. ఖచ్చితంగా తెలంగాణలో అధికారం దిశగా మేము ప్రయాణిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఇటీవల జరిగినటువంటి బండి భగీరథకి సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ కావాలని తప్పుడు ప్రచారం చేస్తూ రాజకీయంగా బీజేపీ మీద ఒక దుష్ప్రచారం చేసే కార్యక్రమంలో భాగంగా చేస్తూ ఉన్నారు. కేటీఆర్ అంతా కూడా అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆ మొత్తంగా కూడా ఏదైతే బీజేపీ అనుకుంటుందో తెలంగాణలో ఖచ్చితంగా అధికారంలోకి రాబోతాం. అదేవిధంగా ఇటీవల మంత్రి ఏదైతే ధర్మపురి అరవింద్ మాట్లాడిన వ్యాఖ్యలు కూడా అది మోడీ సూచన మేరకే. ఆయన మోడీ ఏదైతే అభివృద్ధి కార్యక్రమంలో కలిసి రమ్మన్నాడో ఆ కోణంలోనే మాత్రమే చూడాలి తప్ప దీన్ని రాజకీయంగా చూసే అవసరం లేదు. ఖచ్చితంగా తెలంగాణలో మాత్రం ఖచ్చితంగా ఎన్నికల్లో బీజేపీ అధికారంలో దిశను వెళ్తా ఉన్నాం. అదేవిధంగా ఇటీవల జరిగినటువంటి బండి భగీరథ అదేవిధంగా అమ్మాయి మైనర్ ఏదైతే ఉన్నారో వాళ్ళంతా కూడా గతంలో ఫ్రెండ్స్ గా ఉన్నారు. అదేవిధంగా బండి భగీరథతో కలిసి కూడా వాళ్ళు దేవాలయాలు అదే తీర్థయాత్రలు కూడా తిరిగినట్టు కూడా ఫోటోలు వీడియోలు కూడా జరిగాయి. అదేవిధంగా చాటింగ్ కూడా జరిగాయి. ఇదంతా కూడా వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కానీ మైనర్గా ఉంది కాబట్టి చట్టం తన పని తాను చేసుకోపోతుంది. అంతా కూడా దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఏది ఏమైనప్పుడు కూడా ఖచ్చితంగా నిర్దోషిగా అయితే వస్తాడు. అదేవిధంగా ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తాను కూడా చెప్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. కెమెరామెన్ గజానన్, గోవింద్, హైదరాబాద్, HM TV.